Hi friends, this video will go through the Financial Express news about crypto banking services in India. Investing in cryptocurrency, you may get interest, take loan against deposits. ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారంగా మీకు క్రిప్టో కరెన్సీలో ఆసక్తి ఉందా ఇన్వెస్ట్ చేయడంలో? ఒకవేళ అలా ఉన్నట్లయితే యూ మే గెట్ ఇంట్రెస్ట్, మీకు వడ్డీ కూడా చెల్లిస్తుంది బ్యాంక్. అంతేకాకుండా టేక్ లోన్ అగైనెస్ట్ డిపాజిట్స్, మీ యొక్క డిపాజిట్లని ఆధారంగా చేసుకొని బ్యాంకు వాళ్ళు మీకు లోన్ కూడా ఇస్తారు. అంటే వడ్డీతో పాటు మీకు ఇంట్రెస్ట్ ఉంటే లోన్ కూడా కావాలి అనుకుంటే మీకు లోన్ కూడా ఆ క్రిప్టో కరెన్సీల పైన మీకున్నటువంటి క్రిప్టో కరెన్సీలని లేదా క్రిప్టో వ్యాలెట్స్ని ఆధారంగా చేసుకొని బ్యాంకు వాళ్ళు మీకు లోన్లు కూడా ఇస్తారు. నెక్స్ట్, క్రిప్టో ప్లాట్ఫామ్ మేక్స్ బ్యాంకింగ్ ఎంట్రీ ఇన్ ఇండియా విత్ కోఆప్ క్రెడిట్ సొసైటీ టైఅప్. అంటే ఎవరు చేస్తున్నారు, ఏ ఫర్మ్ లేదా ఏ బిగ్ టెక్ ఆర్ బిగ్ ఇండస్ట్రీ వీటిని ప్రారంభిస్తున్నారు అని అంటే కోఆప్ క్రెడిట్ సొసైటీ వాళ్ళు వీటిని భారతదేశంలో స్టార్ట్ చేస్తున్నారు. అయితే వీళ్ళ యొక్క స్టేటస్ ఏంటి? ఆర్ దే హ్యావింగ్ లైసెన్సెస్, రెగ్యులేటరీ లైసెన్సెస్ ఆర్ నాట్? విల్ చెక్ ఇట్. ద క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఆల్రెడీ హ్యాస్ రెగ్యులేటరీ లైసెన్సెస్ ఇన్ ఇండియా. అంటే ఈ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఏదైతే బ్యాంకింగ్ సెక్టార్లో డిపాజిట్స్, ఇన్వెస్ట్మెంట్స్, బ్యాంకింగ్ లోన్స్ అగైనెస్ట్ డిపాజిట్స్ లాంటి సర్వీసెస్ని ఇవ్వడానికి ముందుకు వస్తున్నాయో వాటికి రెగ్యులేటరీ లైసెన్సెస్ అయితే ఉన్నవి భారతదేశంలో. ఐమ్ జస్ట్ రిపీటింగ్, ద క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఆల్రెడీ హ్యాస్ రెగ్యులేటరీ లైసెన్సెస్ ఇన్ ఇండియా. వాటికి రెగ్యులేటరీ లైసెన్సెస్ అయితే ఉన్నాయి. మనం చెప్పుకుంటున్నాం చాలా కాలంగా క్రిప్టో రెగ్యులేషన్స్ అని. వాటికి సంబంధించినటువంటి లైసెన్సెస్ని కూడా ఈ సొసైటీ ఆల్రెడీ పొంది ఉంది. విచ్ విల్ బ్రింగ్ కషా యాక్సెస్ టు ద లోకల్ మార్కెట్. అంటే ఈ సొసైటీ లోకల్గా మనకున్నటువంటి భారతదేశంలోని మార్కెట్కి యాక్సెస్ని కూడా మనకి అందుబాటులోకి తీసుకొస్తుంది. కషా గురించి ఆల్రెడీ ఒక వీడియోలో మనం డిస్కస్ చేసాం. కషా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఫర్ క్రిప్టో, వాటి గురించి కూడా ఇంకా వివరాలు తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. క్రిప్టో కరెన్సీ బేస్డ్ బ్యాంక్స్ ఇన్ ద కంట్రీ వేర్ కస్టమర్స్ కెన్ మెయింటైన్ క్రిప్టో సేవింగ్స్ అకౌంట్స్. అంటే క్రిప్టో ఆధారిత బ్యాంక్స్ అనేవి భారతదేశంలో స్టార్ట్ అయ్యాయి. కస్టమర్సు క్రిప్టో అకౌంట్స్ని లేదా క్రిప్టో వ్యాలెట్స్ని సదరు బ్యాంకుల ద్వారా పొందవచ్చు. అంటే క్రిప్టో అకౌంట్స్ లేదా వాటికి మరొక పేరు క్రిప్టో వ్యాలెట్స్ అంటాం. వాటిని ఈ బ్యాంకుల ద్వారా మీరు పొందవచ్చు. అపార్ట్ ఫ్రమ్ గెట్టింగ్ ఇంట్రెస్ట్ ఆన్ ద క్రిప్టో కరెన్సీ డిపాజిట్. అంటే సదరు బ్యాంకులను మీరు సందర్శించిన తర్వాత కొత్త వాళ్ళైతే మన దగ్గర ఉన్నటువంటి ఇండియన్ రూపీస్ లైక్ 100, 500 రూపీస్ ఇటువంటి వాటితో మీరు ఈ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ అందిస్తున్నటువంటి క్రిప్టో సర్వీసెస్ ద్వారా మీకు నచ్చిన ఏ క్రిప్టో కరెన్సీనైనా కొనుక్కొని మీకు బ్యాంకు వాళ్ళు ఇచ్చేటువంటి క్రిప్టో వ్యాలెట్లో డిపాజిట్ చేసుకోవచ్చు. ఎప్పటికైనా మీకు ఉపయోగపడుతుంది కాబట్టి డిపాజిట్స్ అనేవి చేసుకోవచ్చు. అలాగే డిపాజిట్స్ చేసినటువంటి ఆ క్రిప్టో వ్యాలెట్ల వల్ల
మనకు ఉపయోగం ఏంటి? అవి అలా ఉండటమేనా? కొనుక్కున్నటువంటి ఆ కాయిన్స్ వలన మనకి ఏదైనా భవిష్యత్తులో ఉపయోగం ఉంటుందా అంటే వీళ్ళు ఇక్కడ అదే క్లియర్గా చెప్తున్నారు మనకి. అపార్ట్ ఫ్రమ్ గెట్టింగ్ ఇంట్రెస్ట్ ఆన్ ద క్రిప్టో కరెన్సీ డిపాజిట్, మీరు ఏదైతే వ్యాలెట్లో అమౌంట్ని డిపాజిట్ చేసుకుంటారో కాయిన్స్ని కొనడం ద్వారా, ఆ వ్యాలెట్ అనేది ఆ కాయిన్స్ని మీకు ఒక పర్స్ లాగా ఉపయోగపడుతుంది దాచుకోవడానికి. వాటిని క్రిప్టో వ్యాలెట్స్ అంటాం. ఆ క్రిప్టో వ్యాలెట్స్ కలిగి ఉన్న వాళ్ళకి సదరు బ్యాంకులు వడ్డీని కూడా చెల్లిస్తాయి. మీరు ఎంతకాలం ఉంచుకుంటే అంతకాలం కూడా ఈ బ్యాంకులు, ఈ కొత్తగా వచ్చేటువంటి బ్యాంకులు మీకు వడ్డీని కూడా చెల్లిస్తాయి. వీటితో పాటు కస్టమర్స్ మే ఆల్సో ఆప్ట్ ఫర్ రూపీ లోన్స్ ఎగైనెస్ట్ క్రిప్టో, అంటే వాటి మీద వడ్డీ మాత్రమే వస్తుందా, మరి ఇంకేదైనా ఉపయోగం ఉందా? మనకి తాత్కాలికమైనటువంటి ఇబ్బందులని బ్యాంకులు తీరుస్తాయా అంటే ఎస్, తీరుస్తాయని చెప్తున్నారు ఇక్కడ. అవి ఏంటంటే రూపీ లోన్స్, అంటే మనకి ఉన్నవి బ్యాంకులో క్రిప్టో కాయిన్లు ఉంటాయి. ఆ బ్యాంకులో అకౌంట్లో మనం కలిగి ఉన్నట్లయితే, మనం పొందినట్లయితే, అయితే అటువంటి క్రిప్టో కాయిన్ల మీద వడ్డీతో పాటు రూపీ లోన్స్, అంటే మన లోకల్ కరెన్సీ అయినటువంటి రూపాయలలో వాళ్ళు లోన్లు కూడా ఇస్తారు. ఎందుకు ఇంత క్లియర్గా చెప్తుందంటే ఈ న్యూస్ ఆర్టికల్, చాలామంది క్రిప్టో కాయిన్లు కదా మనం బ్యాంకులో కొనుక్కున్నాము, కాబట్టి వాళ్ళు లోన్ ఇచ్చేటప్పుడు కూడా అలాంటి కాయిన్స్ కానీ ఇస్తారేమో, వాటిని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తీసుకోరు కదా, మరి అవి మనకు ఎలా ఉపయోగపడతాయి అంటే, బ్యాంకు వాళ్ళు మనకిచ్చేటువంటి లోను మనం ఇప్పుడు రెగ్యులర్గా ఉపయోగిస్తున్నటువంటి రూపాయలు, లైక్ 100 రూపాయలు, 500 రూపాయలు, ఎలాంటి నోట్లు ఉన్నటువంటి నగదునే మనకి లోన్ ద్వారా మనకు అందజేస్తారు. ఆ నగదును ఉపయోగించుకొని మనకున్నటువంటి తాత్కాలికమైనటువంటి అవసరాలని తీర్చుకోవచ్చు. అంటే మనకి ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది, ఎవరైతే సర్వీసెస్ని ఇస్తున్నారో వాళ్ళు పర్ఫెక్టా కాదా అంటే వాళ్ళకి క్రిప్టో రెగ్యులేషన్స్ నుంచి ఉన్నటువంటి లైసెన్స్ అయితే ఉన్నవి. రెండొక పాయింట్, ఈ బ్యాంకులను సందర్శించడం ద్వారా కొత్తగా ఉన్న వాళ్ళైతే మన దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఏదైతే ఉన్నాయో, రూపాయలు 500, 100 రూపాయలు, ఇలాంటి వాటితో కొంత నగదుని వాళ్ళకి జమ చేసి మీకు నచ్చిన క్రిప్టో కాయిన్స్ని కొనుక్కొని దాచుకోవచ్చు డిపాజిట్ల రూపంలో. అలా దాచుకున్నటువంటి డిపాజిట్లకి వాళ్ళు వడ్డీ కూడా చెల్లిస్తుంది ఆ బ్యాంకు. వడ్డీతో పాటు మనం రోజువారీ ఉపయోగించేటువంటి 100, 500, 2000 ఇలాంటి ఈ నోట్లు లాంటి నగదుని మనకు కావాలని అప్లై చేసుకుంటే లోన్ ఇస్తారు. ఆ లోన్ కూడా క్రిప్టో కాయిన్ల రూపంలో కాకుండా మనం రోజువారీ 100 రూపాయలు, 500 రూపాయల నోట్లు లాంటి నగదు ద్వారానే మనకు లోన్ ఇస్తారు. ఆ లోన్ ద్వారా వచ్చినటువంటి నగదు లేదా డబ్బులతో మన యొక్క రోజువారీ తాత్కాలిక సంసారిక అవసరాలు ఏదైతే ఉంటాయో సొసైటీలో, వాటిని మనం పెళ్ళిళ్ళు కానీ, ఇల్లులు కానీ, కార్లు, బళ్ళు కానీ ఆ నగదుతో కొనుక్కోవచ్చు. అంటే మనకి లోను కూడా ఇస్తుంది అని మనకి ఇక్కడ క్లారిటీ వచ్చింది. క్రిప్టో కాయిన్లు బ్యాంకులో దాచుకోవడం ద్వారా వడ్డీ కూడా ఇస్తాయి. ఏవి ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ అనేటువంటి ఆర్టికల్లో వచ్చినటువంటి లేటెస్ట్ న్యూస్ రిగార్డింగ్ భారతదేశంలో క్రిప్టో బ్యాంకులు అవి అందిస్తున్నటువంటి సర్వీసులు. మరిన్ని అప్డేట్స్, అలాగే మనం సబ్మిట్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్, మనం ఎటువంటి డాక్యుమెంట్స్ అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుందనే వాటి గురించి సరికొత్త విషయాలు నా నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అంటిల్ దెన్, బై బాయ్.